హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ H1B వీసాకి సంబంధించి ఒక చిన్న అలర్ట్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత H1B వీసాకి సంబంధించి రకరకాల రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తున్నారు. ఇనిషియల్గా H1B మీద వచ్చిన వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వము అంటూ, ఆ తర్వాత $1,00,000 వీసా ఫీజు అంటూ, ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్ కార్డు అప్లై చేసుకొని ఎవరైతే ఇప్పుడు కరెంట్ ఇయర్ అవుతుందో వాళ్ళు ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేసుకొని రావాలి అని. ఇండియాకి కాన్సులేట్ ప్రాసెస్కి వెళ్తే మ్యాక్సిమం మనకు తెలిసిందే, మ్యాక్సిమం రిజెక్షన్స్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వెట్టింగ్ పాలసీ వల్ల చాలామంది స్టూడెంట్సే కాదు, ఏ వీసా మీద ఉండేవాళ్ళు, H1B వాళ్ళు కావచ్చు, H4 వాళ్ళు కావచ్చు, L1 వాళ్ళు కావచ్చు, L2 వాళ్ళు కావచ్చు, అందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు. నెక్స్ట్ వీసా స్లాట్స్ క్యాన్సిలేషను, వెంటనే రీషెడ్యూల్ అవ్వడం. ఎవరైతే H1B మీద ఉంటూ ఇండియాకి వెళ్ళి ఇంకొక 1 వీక్లోనో లేకపోతే 4 డేస్లోనో మనకి వీసా ఇంటర్వ్యూ స్లాట్ ఉందనగా సడన్గా క్యాన్సిల్ అవ్వడం, వీసా స్లాట్స్ మళ్ళీ రీషెడ్యూల్ అవ్వడం, అది కూడా ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత. దానివల్ల H1B మీద ఉన్నవాళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వడం, జాబులు పోయి అక్కడే ఉండిపోవాల్సి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అలాగే జాబ్స్కి సంబంధించి అమెరికాలో H1B వాళ్ళకి ప్రయారిటీ తగ్గిస్తూ అమెరికన్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి అంటూ H1B వాళ్ళ ప్రయారిటీ తగ్గించడానికి ప్రయత్నించడం, ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చారు. కొన్ని ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, కొన్ని బాగా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో H1B వీసాకి సంబంధించి మరొక చిన్న అలర్ట్ అయితే ఉందండి. అదేమిటంటే, మీరు అమెరికాలో ఉంటూ ఇండియాకి స్టాంపింగ్కి వెళ్ళి రావాలి అనుకున్నా, లేదు ఫస్ట్ టైము H1B మీద స్టాంపింగ్ కంప్లీట్ చేసుకొని అమెరికాకి రావాలి అన్నా కూడా మీరు వీసా ఇంటర్వ్యూకి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అది మనందరికీ తెలిసిందేనండి. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ మీద బేస్ చేసుకొని రిజెక్షన్స్ రేషియో అనేది విపరీతంగా పెరిగిపోయిందంట ఈ మధ్యకాలంలో. ఒకే ఒక క్వశ్చన్ ఏంటా అనుకుంటున్నారా? సింపుల్ అండి, కానీ దాన్నే తిప్పి 4-5 రకాలుగా అడిగి మ్యాక్సిమం రిజెక్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారట. ఇది ఏదో ఒక కాన్సులేట్లోనో, ఏదో ఒక ఎంబసీలోనో, లేకపోతే ఒక కాన్సులేట్ ఆఫీసరో చేస్తుంది కాదండి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ, అన్ని US ఎంబసీల్లోనూ ఇది జరుగుతూనే ఉంది. కాకపోతే ఇండియన్స్ చాలా ఎక్కువ మంది H1B మీద అమెరికాకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంటారు కాబట్టి మన వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకీ ఏ క్వశ్చన్ మీద బేస్ చేసుకొని రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే, మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాన్సులేటర్ ఆఫీసరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అదేంటి అంటే, ఈ జాబ్కి అమెరికన్స్ని కాకుండా మిమ్మల్నే ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారు? ఈ జాబ్కి అమెరికన్స్ చేయలేరా? అంటే ఈ వర్క్ లేదంటే ఈ జాబ్ అమెరికన్స్ చేయలేరా? అమెరికన్స్ దీనికి పనికి రాలేదా? ఏ బేసిస్ మీద మీ ఎంప్లాయర్ అమెరికన్స్ని కాదని మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాడు? అది వెళ్ళి మనం ఎంప్లాయర్ని కాదండి అడగాల్సింది, మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పడం అనమాట. అలాగే అమెరికన్స్ కాకుండా మిమ్మల్నే ఎందుకు హైర్ చేసుకుంటున్నారు పర్టికులర్గా ఈ జాబ్కి అని ఈ ఒక్క క్వశ్చన్నే మల్టిపుల్ టైమ్స్ బేసిక్గా అమెరికన్స్ని కాకుండా మిమ్మల్ని ఎందుకు ఈ జాబ్కి ఎంపిక చేశారు? అమెరికన్స్ ఆ వర్క్కి పనికి రారా, లేదంటే చెయ్యలేరు అనే ఇలా తికమక చేసి అడుగుతున్నారట. ఒకే క్వశ్చన్ని రివర్స్ చేసేసి అడుగుతున్నారట. సో అలాంటి టైంలో మనకు గొప్పలకి పోయి మాకు అంత టాలెంట్ ఉంది, ఇంత ఉంది, మేము గొప్ప, అమెరికన్స్ ఏమీ చేయలేరు, మేమే చేయగలము, ఇట్లా చేస్తే మాత్రం ఆన్ స్పాట్ మీద రిజెక్ట్ అయిపోతుందండి. సో మీరు నాకు తెలిసినంతవరకు చెప్తున్నానండి, తప్పుగా అనుకోవద్దు. మీరు అందరూ ఎక్స్పీరియన్స్డే H1B మీద అమెరికాకి వస్తున్నారంటే అందరూ ఎక్స్పీరియన్స్డే, అందరూ చాలా ఇంటెలిజెన్స్ అయి ఉంటారు. సో కాకపోతే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈగో ప్రాబ్లమ్స్కో లేకపోతే తెలిసి తెలియక ఆన్సర్ చేస్తే మాత్రం ఎక్కువ శాతం రిజెక్ట్ అవుతున్నాయంట. సో ప్రతి 10 మందిలో అట్లీస్ట్ 3 to 4 మెంబర్స్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటండి. ఎస్పెషల్లీ H1B వాళ్ళని మాత్రమే ఈ క్వశ్చన్ అడుగుతున్నారట. మీ స్కిల్ సెట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ జాబ్ రోల్కి
మీ ఎక్స్పీరియన్స్ ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు హెల్ప్ అవుతుంది, మీరు ఎంతవరకు చెయ్యగలరు ఆ పర్టికులర్ జాబ్కి, ఎంప్లాయర్ మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకున్నాడు అనేది మీరు కూల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది చెప్పడం. అంతేగాని అమెరికన్స్ దొరకలేదని మమ్మల్ని తీసుకున్నారు, అమెరికన్స్కి ఎక్స్పీరియన్స్ చాలని మమ్మల్ని తీసుకున్నారు, అమెరికన్స్ ఆ జాబ్ చేయలేరని మమ్మల్ని తీసుకున్నారు, ఇలాంటి ఆన్సర్స్ మాత్రం అస్సలు చేయవాకండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా కావచ్చు, మీ స్కిల్ సెట్ ఏదైనా కావచ్చు, మీ జాబ్ ఏదైతే అది దానికి సంబంధించి మాత్రం క్లియర్గా క్లారిటీగా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ స్కిల్ సెట్ ఉంది, సో ఆ ప్రాజెక్ట్కి నా ఈ స్కిల్ సెట్ అనేది ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పగలిగితే మీకు వీసా ఇంటర్వ్యూ క్లియర్ అయ్యే అవకాశం ఉందండి. మ్యాక్సిమం ఈ చిన్న క్వశ్చన్ మీదే బేస్ చేసుకొని ఎట్లా పడితే అట్లా కన్ఫ్యూజ్ చేసి మరీ అడిగి రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందంట. ఇది చాలా కాన్సులేట్లో ప్రతి కాన్సులేట్ ఆఫీసర్ అడుగుతానే ఉన్నారంట. సో మీరు ఎవరైనా సరే వీసా ఇంటర్వ్యూకి వెళ్తుంటే కనుక 1-2 సార్లు ఆలోచించుకొని ఇలాంటి క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి మెంటల్గా అప్పుడు వెళ్తే మీరు కొంతలో కొంత సేఫ్గా ఉండే అవకాశం ఉందన్నమాట. ఇదేనండి H1B వీసాకి సంబంధించి ఒక చిన్న అలర్ట్, నాకు తెలిసిన విషయం చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.